హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శివాని. ఈరోజైతే టేస్టీగా అండ్ హెల్తీగా కరివేపాకు పొడి తయారు చేసుకోవడం ఎలానో ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూసేయండి. కరివేపాకు పొడితో అయితే చాలా యూజెస్ అయితే ఉన్నాయి. రోజుకు ఒక ముద్ద అన్నంలో కలిపి తింటే ఎంతో ఆరోగ్యానికి అయితే మేలు. హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియోని అయితే మొత్తం చూసేయండి. ఈ పొడి తయారు చేసుకోవడానికి కరివేపాకు తీసుకోవాలి, ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అయితే తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఇప్పుడు కరివేపాకునైతే మంచిగా క్రిస్పీగా వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. కరివేపాకు ఎక్కువ కూడా వేయించుకోకూడదు, ఎందుకంటే అందులో ఉన్న పోషకాలన్నీ పోతాయి కాబట్టి లైట్గా క్రిస్పీగా వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇప్పుడు దీన్ని వేయించుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి ముక్కలు అయితే వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత శనగపప్పు వేసుకోవాలి, అవి కూడా వేయించాలి. తర్వాత మినపప్పు వేసుకోవాలి, తగినంత జీలకర్ర వేసుకోవాలి. వీటినైతే ఒకసారి మంచిగా గోల్డెన్ కలర్ బ్రౌన్లో వేయించుకోవాలి. నేనైతే ధనియాలు ఫస్టే వేయించి పెట్టుకున్నాను కాబట్టి లాస్ట్లో యాడ్ చేశాను. ధనియాలు కూడా వేయించుకోవాలి. ఇదంతా ఇలా క్రిస్పీగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని ఇలా పొడి అయితే చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని వీటినైతే మంచిగా పొడి చేసుకోవాలి. ఇక్కడ ఎంతో ఆరోగ్యానికి మేలు చేసే కరివేపాకు పొడి అయితే రెడీ అయిపోయింది. జుట్టు ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది, డైజెస్ట్కి కూడా ఉపయోగపడుతుంది. విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి కాబట్టి ఇదైతే హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుంది. అన్నం, పప్పు, కూరలు, పెరుగులు, అన్నం వంటి వాటిలో కొద్దిగా కలుపుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి వంట వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్, మరి ఇంకో వీడియోలో కలుద్దాం.